ప్రత్యేకంగా లక్ష్మీ నివాస స్థానాలంటూ ఉంటాయా? ఉంటే ఎక్కడుంటాయి? లక్ష్మీదేవి లక్ష్యార్థే లక్షణార్థే అనే వ్యుత్పత్తి క్రమంలో ఆనందం కలిగించేది అని అర్థం లక్ష్మి అన్న శబ్దానికి. శ్రీర్మే భజతో అలక్ష్మీర్మే నశ్యతో అని శ్రీ సూక్తం మనకు ఒక ప్రస్తావన చేస్తుంది. అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవి. శ్రీ సూక్తంలో లక్ష్మీ స్వరూపము ప్రకృతికి పర్యావరణానికి అవిభాజ్య సంబంధాన్ని నిరూపించేదిగా వర్ణింపబడి ఉన్నది. లక్ష్మీ స్వరూపం అంటే ఈ విశాల ప్రపంచమంతా కూడా ఆవరించి ఉన్నటువంటి ఓజోన్ పొర, ఓజోన్ పొర కింద ఉండే మనం పొందేటటువంటి అనుభూతి లక్ష్మీ స్వరూపం. ఆ అనుభూతి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యదాయకం కనుక లక్ష్మి అనగానే ఈ మూడు అని మన వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉంటారు. అన్నట్టు లక్ష్మీదేవి వాహనం మనకు ఎంత మాత్రము రచించినటువంటి నచ్చనటువంటి గుడ్లగూబ, ఉలూకం లక్ష్మీదేవి వాహనం. ఇదేమిటండి, గుడ్లగూబను చూస్తే అపశకునం అంటారు, లక్ష్మీదేవిని చూస్తే శుభశకునం అంటారు. అర్థం ఏమిటి అంటే మన వద్ద ఉండే డబ్బు మన వద్ద మాత్రమే ఉంటే అది అలక్ష్మి అవుతుంది. ఆ అలక్ష్మిగా ఉండే డబ్బు అలా భద్రపరచకుండా ప్రభుత్వ పథకాలలో ప్రయోజనకరంగా ప్రజలకు హితకరంగా వినియోగిస్తే ద్రవ్యము ద్రవయతీతి ఖర్చు పెడితే అప్పుడు ఆ లక్ష్మి శ్రీలక్ష్మిగా మారుతుంది. లక్ష్మీప్రదంగా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఈ లక్ష్మి స్థిరంగా నివసించేటటువంటి స్థానాలు ఏవి? బియ్యం వేసే డబ్బా, వంట చేసుకునేటటువంటి చోటు అంటే స్టవ్, పసుపు డబ్బా, దేవతారాధన చేసేటటువంటి చోటు, దీపారాధన, కడప, మంచినీరు లభించేటటువంటి చోటు, పూల మొక్కలు వికసించేటటువంటి చోటు, సూర్యాస్తమయ సమయం, సూర్యోదయ సమయం, అపరాహ్న సమయం, సమయాలు, కాలాలు, చెట్లు, అగ్నిహోత్రం మళ్ళీ ప్రకృతికి పర్యావరణానికి ప్రతీకలే కనుక రోలు, రోకలి, విసుర్రాయి, చేట, భోజన బల్ల ఈ అన్నీ కూడా లక్ష్మీ నివాస స్థానాలు. వ్రాసే కాగితం నేలపైన పడితే లక్ష్మీ నివాస స్థానం. చిల్లర డబ్బులు నేల మీద పడితే కంటికెత్తుకుని జేబులో వేసుకునే మనం గడప తొక్కకూడదు, లక్ష్మీ నివాస స్థానం ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటాం. కనిపించేటటువంటి కరెన్సీలో లక్ష్మీదేవిని చూచేటటువంటి మనం ఆనందాన్ని అందించేటటువంటి ప్రకృతిని పర్యావరణంలో లక్ష్మీదేవిని గమనించడం లేదు. ఆ మాటకొస్తే వాదన చేస్తే కరెన్సీలోనే లక్ష్మీదేవి ఉంది అంటే బ్యాంకులన్నీ లక్ష్మీదేవి ఆలయాలే అవుతాయి. అప్పుడు రిజర్వ్ బ్యాంకు అతిపెద్ద మహాలక్ష్మి ఆలయంగా మనం భావన చేయాలి. అలా కాదు కదా. కనుక ఆనందాన్ని అందించేటటువంటి వనాలు, తోటలు, వంట చేసే పదార్థం ఉంచేటటువంటి చోటలు, స్థలాలు, పూజ చేసేటటువంటి చోటు, దీపారాధన వెలిగించేటటువంటి చోటు, ప్రధాన ద్వారం, ఇంటికి వాకిలి, గడప, ఇవి లక్ష్మీ నివాస స్థానాలు.